కన్నప్ప సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ చిత్రం జూన్ 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పెద్ద పెద్ద నటులు నటించడంతో మూవీపై ఆసక్తి నెలకొంది. అయితే రీసెంట్గా కన్నప్పలోని రెండు ప్రధాన పాత్రల మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కీలకమైన విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న హార్డ్ డ్రైవ్ రవాణా సమయంలో చోరీకి గురైంది. దీనిపై చిత్ర బృందం చాలా సీరియస్ గా ఉంది. అయితే కన్నప్ప సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ మాయమైన ఘటనపై తాజాగా మంచు విష్ణు స్పందించారు. అంతటి నాస్తికుడు మీకు భక్తుడవుతాడా? తన సోదరుడు మంచు మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని ఆయన ఆరోపణలు చేశారు. అయితే వారు స్వయంగా చేశారా లేక వారితో ఎవరైనా చెప్పి చేయించారా అన్నది తనకు తెలియదని విష్ణు పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారం గురించి విలేకరులు పలు ప్రశ్నలు సంధించగా కన్నప్ప గురించి ఇప్పుడే మాట్లాడుకుందాం, కుటుంబ విషయాల గురించి వద్దు అని కామెంట్ చేశారు. అందరి ఇంట్లో సమస్యలుంటాయి, సాక్షాత్తు శ్రీరామచంద్రుడి ఇంట్లోనే సమస్యలున్నాయి, ఇక నేనెంత అని వ్యాఖ్యానించారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలనే ఉద్దేశం తనకు మొదట లేదని, కానీ సోషల్ మీడియాలో లీక్ల గురించి పోస్టులు చూశాక తన తండ్రి మోహన్ బాబుతో చర్చించి పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. అమ్మా నాన్నలకు మంచి పేరు తీసుకురాకపోయినా పర్వాలేదు, చెడ్డ పేరు మాత్రం తీసుకురాకూడదు అన్నది నా ఫిలాసఫీ అని ఆయన అన్నారు. మే 18న ఎక్స్లో వచ్చిన ఒక పోస్ట్ నా దృష్టికి రాగా కన్నప్ప మూవీ హార్డ్ డ్రైవ్ లీక్ అయింది, అది మనోజ్ చేతిలో ఉంటే పరిస్థితి ఏంటి అన్నది ఆ పోస్ట్ సారాంశమని విష్ణు వివరించారు. మాయమైన హార్డ్ డిస్క్ లో కన్నప్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన విఎఫ్ఎక్స్ పూర్తి చేసిన డేటా ఉందని విష్ణు తెలిపారు. సినిమా డిజిటల్ వర్షన్ సంబంధించి హాలీవుడ్ లో 3 కాపీలు, హైదరాబాద్ లో 2 కాపీలు ఉన్నాయి. ఎవరు భయపడకండి. ఇక్కడ ఉన్న కాపీలు వేర్వేరు కార్లలో ఒకటి డిఐటి టెక్నీషియన్ దగ్గరకు, మరొకటి ఆఫీస్కు వెళ్తాయి. ఇది సాధారణంగా జరిగేదే అని ఆయన వివరించారు. కలర్ గ్రేడింగ్ పనుల కోసం ముంబై నుంచి హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్కు డేటా పంపే క్రమంలో మొదటిసారి ఇబ్బంది రావడంతో సంబంధిత కంపెనీ హార్డ్ డ్రైవ్లో సీన్స్ పెట్టి కొరియర్ చేసిందని విష్ణు చెప్పుకొచ్చారు. ఆ హార్డ్ డ్రైవ్ ప్రొడక్షన్ హౌస్కు కానీ ఇక్కడ కలర్ గ్రేడింగ్ చేసే కంపెనీకి కానీ చేరలేదని పేర్కొన్నారు. సాధారణంగా తమకు 2 చిరునామాలు ఉంటాయని, ఒకటి ఆఫీస్ అడ్రస్ అయితే మరొకటి ఫిలిం నగర్లోని తన తండ్రి ఇంటి జిఎస్టీ రిజిస్ట్రార్ అడ్రస్ అని విష్ణు చెప్పారు. నాన్నగారి 3 పిల్లలకు సంబంధించి ఏది వచ్చినా అక్కడికే వస్తుంది. అక్కడ ఉండే మేనేజర్లు వచ్చిన పేరు బట్టి ఎవరిది వాళ్లకు అందజేస్తారు. ఇది 15 ఏళ్లుగా జరుగుతోంది. ఇటీవల ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేవన్న విషయం మీకు తెలిసిందే. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి కొరియర్ వచ్చిన సమయంలో రఘు అనే అతను అక్కడికి వచ్చి ఆ ప్యాకెట్ తీసుకుని చరిత అనే అమ్మాయికి ఇచ్చాడు. ఇది జరిగి 4 వారాలైంది అని విష్ణు వివరించారు. రఘు, చరిత తన సోదరుడు మనోజ్ ఇంట్లో పనిచేస్తున్నారని తాను అనుకుంటున్నానని, మనోజ్ చెప్పి చేయించాడా లేక వాళ్లే చేశారా అనేది తెలియలేదని అన్నారు. హార్డ్ డ్రైవ్లో ఉన్నది 70 నిమిషాల ఫుటేజ్ అని, అది కేవలం విఎఫ్ఎక్స్ పనులకు సంబంధించిన డేటా మాత్రమేనని, పూర్తి సినిమా సన్నివేశాలు అందులో లేవని విష్ణు స్పష్టం చేశారు. దానికి పాస్వర్డ్ ఉంది. ఏ పాస్వర్డ్ అయినా 100% సురక్షితం కాదు, కానీ 99% ఎవరు క్రాక్ చేయలేరు. మిగిలిన 1% మీద అనుమానం ఉంది. ఒకవేళ ఆ సన్నివేశాలు లీక్ అయితే దయచేసి ఆన్లైన్లో ఎవరూ చూడొద్దని అభిమానులు, ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే అది కొన్ని వందల మంది కష్టం. ఆ సన్నివేశాలు లీక్ కాకూడదని కోరుకుంటున్నా. దానిని ప్రోత్సహించకండి అని విష్ణు అన్నారు. కన్నప్ప సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ చిత్రం జూన్ 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పెద్ద పెద్ద నటులు నటించడంతో మూవీపై ఆసక్తి నెలకొంది. అయితే రీసెంట్గా కన్నప్పలోని 2 ప్రధాన పాత్రల మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కీలకమైన విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న హార్డ్ డ్రైవ్ రవాణా సమయంలో చోరీకి గురైంది. దీనిపై చిత్ర బృందం చాలా సీరియస్ గా ఉంది. అయితే కన్నప్ప సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ మాయమైన ఘటనపై తాజాగా మంచు విష్ణు స్పందించారు. అంతటి నాస్తికుడు మీకు భక్తుడవుతాడా? తన సోదరుడు మంచు మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని ఆయన ఆరోపణలు చేశారు. అయితే వారు స్వయంగా చేశారా లేక వారితో ఎవరైనా చెప్పి చేయించారా అన్నది తనకు తెలియదని విష్ణు పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారం గురించి విలేకరులు పలు ప్రశ్నలు సంధించగా కన్నప్ప గురించి ఇప్పుడే మాట్లాడుకుందాం, కుటుంబ విషయాల గురించి వద్దు అని కామెంట్ చేశారు. అందరి ఇంట్లో సమస్యలుంటాయి, సాక్షాత్తు శ్రీరామచంద్రుడి ఇంట్లోనే సమస్యలున్నాయి, ఇక నేనెంత అని వ్యాఖ్యానించారు.
పోలీసులకు ఫిర్యాదు చేయాలనే ఉద్దేశం తనకు మొదట లేదని, కానీ సోషల్ మీడియాలో లీక్ల గురించి పోస్టులు చూశాక తన తండ్రి మోహన్ బాబుతో చర్చించి పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. అమ్మా నాన్నలకు మంచి పేరు తీసుకురాకపోయినా పర్వాలేదు, చెడ్డ పేరు మాత్రం తీసుకురాకూడదు అన్నది నా ఫిలాసఫీ అని ఆయన అన్నారు. మే 18న ఎక్స్లో వచ్చిన ఒక పోస్ట్ నా దృష్టికి రాగా, కన్నప్ప మూవీ హార్డ్ డ్రైవ్ లీక్ అయింది, అది మనోజ్ చేతిలో ఉంటే పరిస్థితి ఏంటి అన్నది ఆ పోస్ట్ సారాంశమని విష్ణు వివరించారు. మాయమైన హార్డ్ డిస్క్లో కన్నప్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన విఎఫ్ఎక్స్ పూర్తి చేసిన డేటా ఉందని విష్ణు తెలిపారు. సినిమా డిజిటల్ వర్షన్ సంబంధించి హాలీవుడ్లో 3 కాపీలు, హైదరాబాద్లో 2 కాపీలు ఉన్నాయి. ఎవరు భయపడకండి. ఇక్కడ ఉన్న కాపీలు వేర్వేరు కార్లలో ఒకటి డిఐటీ టెక్నీషియన్ దగ్గరకు, మరొకటి ఆఫీస్కు వెళ్తాయి. ఇది సాధారణంగా జరిగేదే అని ఆయన వివరించారు. కలర్ గ్రేడింగ్ పనుల కోసం ముంబై నుంచి హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్కు డేటా పంపే క్రమంలో మొదటిసారి ఇబ్బంది రావడంతో సంబంధిత కంపెనీ హార్డ్ డ్రైవ్లో సీన్స్ పెట్టి కొరియర్ చేసిందని విష్ణు చెప్పుకొచ్చారు. ఆ హార్డ్ డ్రైవ్ ప్రొడక్షన్ హౌస్కు కానీ, ఇక్కడ కలర్ గ్రేడింగ్ చేసే కంపెనీకి కానీ చేరలేదని పేర్కొన్నారు. సాధారణంగా తమకు 2 చిరునామాలు ఉంటాయని, ఒకటి ఆఫీస్ అడ్రస్ అయితే మరొకటి ఫిలిం నగర్లోని తన తండ్రి ఇంటి జీఎస్టీ రిజిస్ట్రార్ అడ్రస్ అని విష్ణు చెప్పారు. నాన్నగారి 3 పిల్లలకు సంబంధించి ఏది వచ్చినా అక్కడికే వస్తుంది. అక్కడ ఉండే మేనేజర్లు వచ్చిన పేరు బట్టి ఎవరిది వాళ్లకు అందజేస్తారు. ఇది 15 ఏళ్లుగా జరుగుతోంది. ఇటీవల ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేవన్న విషయం మీకు తెలిసింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి కొరియర్ వచ్చిన సమయంలో రఘు అనే అతను అక్కడికి వచ్చి ఆ ప్యాకెట్ తీసుకుని చరిత అనే అమ్మాయికి ఇచ్చాడు. ఇది జరిగి 4 వారాలైంది అని విష్ణు వివరించారు. రఘు, చరిత తన సోదరుడు మనోజ్ ఇంట్లో పనిచేస్తున్నారని తాను అనుకుంటున్నానని, మనోజ్ చెప్పి చేయించాడా లేక వాళ్లే చేశారా అనేది తెలియలేదని అన్నారు. హార్డ్ డ్రైవ్లో ఉన్నది 70 నిమిషాల ఫుటేజ్ అని, అది కేవలం విఎఫ్ఎక్స్ పనులకు సంబంధించిన డేటా మాత్రమేనని, పూర్తి సినిమా సన్నివేశాలు అందులో లేవని విష్ణు స్పష్టం చేశారు. దానికి పాస్వర్డ్ ఉంది. ఏ పాస్వర్డ్ అయినా 100% సురక్షితం కాదు, కానీ 99% ఎవరు క్రాక్ చేయలేరు. మిగిలిన 1% మీద అనుమానం ఉంది. ఒకవేళ ఆ సన్నివేశాలు లీక్ అయితే దయచేసి ఆన్లైన్లో ఎవరూ చూడొద్దని అభిమానులు, ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే అది కొన్ని వందల మంది కష్టం. ఆ సన్నివేశాలు లీక్ కాకూడదని కోరుకుంటున్నా. దానిని ప్రోత్సహించకండి అని విష్ణు అన్నారు. కన్నప్ప సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ చిత్రం జూన్ 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పెద్ద పెద్ద నటులు నటించడంతో మూవీపై ఆసక్తి నెలకొంది. అయితే రీసెంట్గా కన్నప్పలోని 2 ప్రధాన పాత్రల మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్తో పాటు కీలకమైన విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న హార్డ్ డ్రైవ్ రవాణా సమయంలో చోరీకి గురైంది. దీనిపై చిత్ర బృందం చాలా సీరియస్గా ఉంది. అయితే కన్నప్ప సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ మాయమైన ఘటనపై తాజాగా మంచు విష్ణు స్పందించారు. అంతటి నాస్తికుడు మీకు భక్తుడవుతాడా? తన సోదరుడు మంచు మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని ఆయన ఆరోపణలు చేశారు. అయితే వారు స్వయంగా చేశారా లేక వారితో ఎవరైనా చెప్పి చేయించారా అన్నది తనకు తెలియదని విష్ణు పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారం గురించి విలేకరులు పలు ప్రశ్నలు సంధించగా, కన్నప్ప గురించి ఇప్పుడే మాట్లాడుకుందాం, కుటుంబ విషయాల గురించి వద్దు అని కామెంట్ చేశారు. అందరి ఇంట్లో సమస్యలుంటాయి, సాక్షాత్తు శ్రీరామచంద్రుడి ఇంట్లోనే సమస్యలున్నాయి, ఇక నేనెంత అని వ్యాఖ్యానించారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలనే ఉద్దేశం తనకు మొదట లేదని, కానీ సోషల్ మీడియాలో లీక్ల గురించి పోస్టులు చూశాక తన తండ్రి మోహన్ బాబుతో చర్చించి పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. అమ్మా నాన్నలకు మంచి పేరు తీసుకురాకపోయినా పర్వాలేదు, చెడ్డ పేరు మాత్రం తీసుకురాకూడదు అన్నది నా ఫిలాసఫీ అని ఆయన అన్నారు. మే 18న ఎక్స్లో వచ్చిన ఒక పోస్ట్ నా దృష్టికి రాగా, కన్నప్ప మూవీ హార్డ్ డ్రైవ్ లీక్ అయింది, అది మనోజ్ చేతిలో ఉంటే పరిస్థితి ఏంటి అన్నది ఆ పోస్ట్ సారాంశమని విష్ణు వివరించారు. మాయమైన హార్డ్ డిస్క్లో కన్నప్ప సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన విఎఫ్ఎక్స్ పూర్తి చేసిన డేటా ఉందని విష్ణు తెలిపారు. సినిమా డిజిటల్ వర్షన్ సంబంధించి హాలీవుడ్లో 3 కాపీలు, హైదరాబాద్లో 2 కాపీలు ఉన్నాయి. ఎవరు భయపడకండి. ఇక్కడ ఉన్న కాపీలు వేర్వేరు కార్లలో ఒకటి డిఐటీ టెక్నీషియన్ దగ్గరకు, మరొకటి ఆఫీస్కు వెళ్తాయి. ఇది సాధారణంగా జరిగేదే అని ఆయన వివరించారు. కలర్ గ్రేడింగ్ పనుల కోసం ముంబై నుంచి హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్కు డేటా పంపే క్రమంలో మొదటిసారి ఇబ్బంది రావడంతో సంబంధిత కంపెనీ హార్డ్ డ్రైవ్లో సీన్స్ పెట్టి కొరియర్ చేసిందని విష్ణు చెప్పుకొచ్చారు.
ఆ హార్డ్ డ్రైవ్ ప్రొడక్షన్ హౌస్కు కానీ ఇక్కడ కలర్ గ్రేడింగ్ చేసే కంపెనీకి కానీ చేరలేదని పేర్కొన్నారు. సాధారణంగా తమకు 2 చిరునామాలు ఉంటాయని, ఒకటి ఆఫీస్ అడ్రస్ అయితే మరొకటి ఫిలిం నగర్లోని తన తండ్రి ఇంటి జీఎస్టీ రిజిస్ట్రార్ అడ్రస్ అని విష్ణు చెప్పారు. నాన్నగారి 3 పిల్లలకు సంబంధించి ఏది వచ్చినా అక్కడికే వస్తుంది. అక్కడ ఉండే మేనేజర్లు వచ్చిన పేరు బట్టి ఎవరిది వాళ్లకు అందజేస్తారు. ఇది 15 ఏళ్లుగా జరుగుతోంది. ఇటీవల ఇంట్లో పరిస్థితులు సరిగ్గా లేవన్న విషయం మీకు తెలిసిందే. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి కొరియర్ వచ్చిన సమయంలో రఘు అనే అతను అక్కడికి వచ్చి ఆ ప్యాకెట్ తీసుకుని చరిత అనే అమ్మాయికి ఇచ్చాడు. ఇది జరిగి 4 వారాలైంది అని విష్ణు వివరించారు. రఘు, చరిత తన సోదరుడు మనోజ్ ఇంట్లో పనిచేస్తున్నారని తాను అనుకుంటున్నానని, మనోజ్ చెప్పి చేయించాడా లేక వాళ్లే చేశారా అనేది తెలియలేదని అన్నారు. హార్డ్ డ్రైవ్లో ఉన్నది 70 నిమిషాల ఫుటేజ్ అని, అది కేవలం VFX పనులకు సంబంధించిన డేటా మాత్రమేనని, పూర్తి సినిమా సన్నివేశాలు అందులో లేవని విష్ణు స్పష్టం చేశారు. దానికి పాస్వర్డ్ ఉంది. ఏ పాస్వర్డ్ అయినా 100% సురక్షితం కాదు. కానీ 99% ఎవరు క్రాక్ చేయలేరు. మిగిలిన 1% మీద అనుమానం ఉంది. ఒకవేళ ఆ సన్నివేశాలు లీక్ అయితే దయచేసి ఆన్లైన్లో ఎవరూ చూడొద్దని అభిమానులు, ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే అది కొన్ని వందల మంది కష్టం. ఆ సన్నివేశాలు లీక్ కాకూడదని కోరుకుంటున్నా. దానిని ప్రోత్సహించకండి అని విష్ణు అన్నారు.